హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంటీఎస్ క్లర్క్ పోస్టులు అయితే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే రావడం జరిగిందనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th క్లాస్ పాస్ అయినా 12th పాస్ అయినా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఒక నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా వివిధ రకాల పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 14కి సంబంధించిన పోస్టులకు సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 198 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి అయితే ఈ యొక్క పోస్టులకి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే, సెలెక్ట్ అయినట్లయితే మనకి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారనమాట. బేసిక్ పేనే 18,000 నుంచి అయితే మనకి స్టార్టింగ్ అయితే ఉంటుంది. అన్న అలవెన్సెస్తో సహా మనకి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి టోటల్ వచ్చేసి ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో 151 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రతి ఒక్కరికి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి అయితే వేకెన్సీస్ ఉండగా 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 19,900 అయితే ఉంటుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే పే చేస్తారనమాట. ఓకేనా. టోటల్ వచ్చేసి మనకి ఒక లోయర్ డివిజన్ క్లర్క్కి 16 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చాలా రకాలైతే వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి, కుక్కి సంబంధించి చాలా రకాలైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్మ్యాన్కి సంబంధించి ఇలా చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఒక నోటిఫికేషన్లో. ఓకేనా. ఆ ఒక్క పోస్టులకు కూడా అప్లై చేసుకోండి మీరు అర్హులైన ప్రతి ఒక్కరు. దీనికి ఒక నోటిఫికేషన్లో అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన రిజర్వేషన్ కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఈ యొక్క ఆఫీస్ ట్రైనింగ్ సంబంధించిన ఈ యొక్క పోస్టులకు సంబంధించిన యొక్క రిజర్వేషన్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన ఏ ఒక్క విభాగంలో మనకి జాబ్ ఉంటుంది అని కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అని అయితే ఇచ్చారు. ఇక్కడ సారి చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఒక వెబ్సైట్ని విజిట్ చేసి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆన్లైన్ అప్లై ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఈ మంత్ 27 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 16th వరకు అయితే ఉంది. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత 21 డేస్ అని అయితే ఇచ్చారు మనకి. ఈ మంత్ 27th నుంచి అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 16th అనమాట. ఓకే. నెక్స్ట్ మంత్ 16th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఫిబ్రవరి 16th వరకు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా కానీ మిస్ చేసుకోకండి. 10th పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏ విభాగంలో 12th పాస్ అయినా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా యొక్క
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మనకి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 151 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్కి అయితే 16 అయితే ఉన్నాయి. ఓకేనా. మనకి అలా కుక్కి సంబంధించి అయితే 14 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. దీని డీటెయిల్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఫర్దర్గా అయితే మనకి డీటెయిల్స్ అయితే ఎప్పుడు ఏమి అంటే మొత్తం సిలబస్కి సంబంధించి అయితే ఇస్తారు. మనకి సిలబస్ అంటే మనకి మామూలుగా ప్రిపేర్ అవుతుంటాం కదండి, అదే సిలబస్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎవరైనా మిస్ చేసుకోకండి, అప్లై చేసుకోండి. 10th పాస్ అయ్యి మనం ఖాళీగా ఉన్నాం, మనకేం జాబ్స్ రావు అని అయితే అనుకోవద్దండి. 10th సంబంధించి చాలా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో అయితే జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి ఒకే లైకే కదండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా. మరికొందరికి యూజ్ అవుతుంది మీ ఒక లైక్ వల్ల. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.